నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ బాయ్ కనకరాజు సినిమా ఏదైతే ఉందో అది ప్రస్తుతం వివాదానికి అయితే దారితీసింది. ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గతంలో నటించినటువంటి ఒక సినిమాకు మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను అందులో కమెడియన్ సత్య ద్వారా చెప్పించారు, ఇమిటేట్ చేయించారు. ఈ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే ఇవి వివాదానికి దారి తీసినట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలం ఆ సీనియర్ ఎన్టీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి, సీనియర్ ఎన్టీఆర్ని అవమానించడానికి ఇటువంటి సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టి సత్య ద్వారా ఇమిటేట్ చేయించారని చెప్తూ వాళ్ళైతే పెద్ద ఎత్తున ఒక ఆందోళన, అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదైతే ఇటు మెగా అభిమానులు అలాగే సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అయితే నడుస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది అనేటువంటి అంశం అయితే ఇంక మనకు తెలియని పరిస్థితి. ఇక కొరియన్ బాయ్ కనకరాజుకు సంబంధించి నిన్న ప్రీమియర్ షోను అయితే వేశారు. ఈ ప్రీమియర్ షో రిలీజ్ అయిన సందర్భంగా ఈ సినిమాను చూసినటువంటి కొంతమంది అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ మన రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా, సినిమా రంగానికి ఒక పెద్ద దిక్కుగా, ఒక ఇలకొల్పుగా కూడా ఆయనను చూస్తూ ఉంటారు. అటువంటి సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక సినిమా సన్నివేశాన్ని ఈ రకంగా ఒక కామెడీగా చిత్రీకరించి ఇట్లా ఒక కమెడియన్ తోటి చేయించడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా ఈ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తుంది. మరి ఈ ఫ్యాన్ వార్, సోషల్ మీడియాలో మొదలైనటువంటి ఫ్యాన్ వార్ ఏ వరకు వెళ్తుంది, దీన్ని ఆదిలోనే తుంచే విధంగా ఈ యొక్క కొరియన్ బాయ్ కనకరాజు సినిమా టీం ప్రయత్నం చేస్తుందా, దీనిపైన వరుణ్ తేజ్ ఏ రకంగా స్పందిస్తారు, మెగా ఫ్యామిలీ ఏ రకంగా స్పందిస్తున్నటువంటి అంశాలు కూడా ప్రస్తుతం తెరపై అయితే వస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మెగా అభిమానుల మధ్య ఈ యొక్క వార్ అయితే కొనసాగుతుంది. ఆ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే ఈ సన్నివేశాలు ఏవైతే ఇమిటేట్ చేస్తూ ఉన్నాయి, ఈ సన్నివేశాలు వెంటనే తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సంబంధించిన సినిమా బృందం అలాగే హీరో వరుణ్ తేజ్ ఏ రకంగా ఈ యొక్క అంశంపైన స్పందిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాలి.